Wow, what a view. Such a nice view, huh? Oh my god! Wow! Hello, mic check. Hi, hello, welcome. Hello, mic check. Working fine. Hello, namaste, welcome. ఏం చెప్పాలా? చెప్పు ఏదో ఒకటి చెప్పు ఒకటే గుర్తొచ్చింది. సో బేసికలీ ఇప్పుడు నేను ఈ వీడియో ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా అంటే ఎందుకంటే బేసికలీ ఈ ఛానల్ నాదే. నాకు ఒక ఛానల్ ఉందని చెప్పి నాకు అప్పుడప్పుడు వెరీ రేర్గా అట్లా గుర్తొస్తుంటుంది. సో అప్పుడు కంటెంట్ అప్లోడ్ చేస్తానంట. బేసికలీ ఆ కంటెంట్ ఎవరు చూడరు, అది వేరే విషయం, బట్ సెకండరీ. బట్ బేసికలీ ఈరోజు నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి గల రీజన్ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. బేసికలీ నాకు నేను ఇచ్చుకున్న కొటేషన్ ఏమిరా అంటే ఫర్ కంటెంట్, ఎయిదర్ ఐ క్రియేట్ కంటెంట్ ఆర్ ఐల్ బికమ్ ది కంటెంట్. బేసికలీ ఇప్పటివరకు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కంటెంట్ కోసం నాకు నేనే కంటెంట్ అయినా. బట్ ఈరోజు నేను ఐఎమ్ ట్రయింగ్ సంథింగ్ డిఫరెంట్. సో నేను కంటెంట్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నా. ఎందుకంటే టుడే ఈజ్ సంథింగ్ బిగ్ ఇన్ మై లైఫ్. అదేంటంటే ఇప్పుడు బేసికలీ మేము కాదు, జనరల్గా బేసికలీ ఆల్ మైట్ బి ఎవ్రీవన్ అరౌండ్ మై. సో అందరూ ప్లాన్ చేసి అలసిపోయి ఫెయిల్ అయిన ప్లాన్సే ఇప్పుడు మేము దాన్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. ఏమనుకుంటున్నారు? గోవా అనుకుంటున్నారా? అదవ్వదు, అది ఎప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ గోవా, ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ దట్ వీ వర్ డ్రీమింగ్ ఫ్రమ్ సో లాంగ్. ఏంటంటే లదాఖ్. ఎస్, మీరు విన్నది కరెక్టే, వీఆర్ గోయింగ్ టు లదాఖ్. సో ఇప్పుడు మేము అది యాక్చువల్గా ఈ ప్లాన్ మేము ఎప్పటి నుంచో అనుకున్నదే. జస్ట్ లైక్ ఎవ్రీవన్ యూ ప్లాన్ దేర్ గోవా ట్రిప్స్ అండ్ దే విల్ నెవర్ ఎండ్ అప్ మేకింగ్ ద ప్లాన్. సో జస్ట్ లైక్ దట్ వీ ప్లాన్డ్ సో మెనీ థింగ్స్ అండ్ వీ డెఫినెట్లీ వాంటెడ్ టు గో టు లదాఖ్ this year, and we planned this Ladakh plan last year itself, like when we visited Munnar with our friends. మేమంతా అనుకున్నాం అనమాట, మా ఫ్రెండ్స్ అందరూ లదాఖ్ పోవాలని చెప్పి. ఈ ఇయర్ ఎట్లాగైనా సరే వాళ్ళందరూ హ్యాండ్ ఇచ్చినారు, అది వేరే విషయం. బట్ ప్లాన్ చేసింది నేను కదా, ఇప్పుడు నేనే హ్యాండ్ ఇవ్వకూడదు కాబట్టి ఐఎమ్ మేకింగ్ ఇట్ అవుట్, ఎవరు వచ్చినా రాకపోయినా. సో వీఆర్ గోయింగ్ టు లదాఖ్. వచ్చాడు మా కంటెంట్ క్రియేటర్, వీఆర్ గోయింగ్ టు లదాఖ్ టుమారో. సో ఇప్పుడు బేసికల్గా మా దగ్గర వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఈజ్ మేము ప్రిపరేషన్లో ఉన్నాం. యాక్చువల్గా మా ఫ్లైట్ ఎల్లుండి కాదు, రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ 9కి ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి. సో ఇట్స్ డైరెక్ట్ ఫ్లైట్ ఫ్రమ్ బెంగళూరు టు శ్రీనగర్. మేము అనేది యాక్చువల్గా ఇది మాది లే టు లే ప్యాకేజ్ కాదు, మాది లదాఖ్ సర్క్యూట్ ప్లాన్ చేసినాం మేము. సో స్టార్టింగ్ ఫ్రమ్ శ్రీనగర్ నుంచి అలా సర్క్యూట్ టిల్ మనాలి. ఎట్లా అంటే ఇప్పుడు శ్రీనగర్ నుంచి స్టార్ట్ అయ్యి వయా కార్గిల్ నుంచి లేకి వెళ్తాం. లే నుంచి లేలో ఉన్న ప్లేస్, లదాఖ్లో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేసి అట్లే ఎక్కడికి వస్తాం రా సర్చుకి వచ్చి సర్చులో మా బైక్స్ డ్రాప్ చేసి మేము టెంపో ట్రావెలర్ ఎక్కి, ఇది కొంచెం బాధగా ఉంది బట్ ఇట్స్ ఓకే, సర్చులో మా బైక్స్ డ్రాప్ చేసి వాళ్ళకి ఇచ్చేసి, అంటే మా ప్యాకేజ్ కాబట్టి మా బైక్స్ సర్చులో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మేము వాళ్ళు ప్రొవైడ్ చేసిన టెంపో ట్రావెలర్లో ఎక్కి అక్కడి నుంచి వయా అటల్ టనల్ మనాలికి వస్తాం. మనాలి నుంచి ఆ రోజు ఈవినింగ్ ఒక వాల్వో బస్ బయలుదేరుతుంది, అది కూడా వాళ్ళదే. దట్స్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్ దట్ వీ సెలెక్టెడ్. సో ఇప్పుడు అదే మేము ఆ వోల్వో బస్ ఎక్కి ఇప్పుడు మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఢిల్లీకి రీచ్ అవుతాం. మళ్ళీ సేమ్ డే ఈవినింగ్, అంటే 27th ఎగ్జాక్ట్లీ వినాయక చవితి ఆ రోజు ఈవినింగ్ మేము ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కుతాం. సో ఫెస్టివల్కి మేము ఎవరు ఇంట్లో ఉండట్లే, ఇంట్లో ఉంచుతారు మొహాన, అది వేరే విషయం, దాన్ని మనం ఏం చేయలేం. సో ఇప్పుడు ఢిల్లీలో మేము ఫ్లైట్ ఎక్కి ఈవినింగ్ నైట్ 9:30 అరౌండ్ బెంగళూరు రీచ్ అవుతాం. సో అప్పుడు ఇంకా బస్ ఉంటే బస్, క్యాబ్ పట్టుకొని క్యాబ్, మేము రూమ్కి రీచ్ అవ్వాలి. సో దట్స్ ద ప్లాన్. సో వాట్స్ కరెంట్లీ గోయింగ్ ఆన్ విత్ అస్ ఈజ్, అంటే మేము ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాం రేపటి ట్రిప్కి. సో మేము ప్యాకింగ్ చేస్తున్నాం. మా పిల్లని ఆల్రెడీ ప్యాకింగ్ చేసినాం మొత్తం. నేను వీడియో కోసమే మొత్తం అన్నీ సెట్ చేసి పెట్టిన, సర్ది పెట్టిన, అన్ని ఫోల్డ్ చేసి పెట్టినా. నేను ఇప్పుడు అన్ని కవర్ చేద్దామని చెప్పి, లైక్ ఐ వాంటెడ్ టు షో వాట్ అండ్ ఆల్ ఐఎమ్ టేకింగ్ అవుట్ టు ది లదాఖ్ ట్రిప్, వాట్ ఆర్ ది ఎసెన్షియల్స్ దట్ వి టేకెన్. సో అది చూపించడానికే నేను అన్ని రెడీగా చేసి ఫోల్డ్ చేసి పెట్టిన. ఇప్పుడు లెట్స్ గెట్ టు ద డ్రెస్సింగ్ సెక్షన్. సో నౌ వీఆర్ ఎంటరింగ్ అవర్ క్లమ్జీ రూమ్ and straight to the bedroom where I've set up all the essential things I'm carrying out to the Ladakh. So let's have a look. So ఇది మన సెటప్.
లైక్ ఇవన్నీ నేను ఇప్పుడు మన సఫారీ సూట్ కేసులో కుక్కేసి ఇవన్నీ రేపు లదాఖ్కి తీసుకొని పోవాలన్నమాట. వీటిలో లైక్ డైలీ ఎసెన్షియల్స్ లైక్ మన క్లాత్స్ ఇవన్నీ పెట్టుకొని సెలెక్ట్ చేసుకున్నా. లెట్స్ హ్యావ్ ఎ లుక్ అట్ ఈచ్. ఒక షర్ట్ జస్ట్ ఇన్ కేస్, ఒక 4-5 ప్యాంట్స్ అండ్ ఒక రెయిన్ జాకెట్. ఇది యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ మొన్నారు అప్పుడు కొన్నా, కానీ ఇప్పుడు జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను దాన్ని కూడా తీసుకుపోతున్నా. అండ్ మన 2-3 నైట్ ప్యాంట్స్ అండ్ ఒక 5-6 టీ షర్ట్స్ మన ఎవ్రీడే రైడ్ కోసం. సో యాక్చువల్లీ మనం బేసికల్గా మనం రైడింగ్ జాకెట్ వేసుకోవడం, రైడింగ్ జాకెట్ కింద ఇంకా కంఫర్టబుల్గా ఉండడానికి మనం మోస్ట్లీ టీ షర్ట్స్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఒక 5-6 టీ షర్ట్స్ ఫర్ ది 10 days డ్యూరేషన్. ఒక హుడీ జస్ట్ ఇన్ కేస్, మంచి వామ్త్ ఇస్తుంది, వచ్చేదనాన్ని ఇస్తుంది. ద మెయిన్ థింగ్ వింటర్ జాకెట్ ఫ్రమ్ డెకథ్లాన్. సో లదాఖ్లో కొన్ని ఏరియాస్ కొన్ని రీజియన్స్లో నైట్ టెంపరేచర్ లైక్ --degreesలోకి వెళ్తుంది. సో లైక్ ఎవ్రీ వన్ షుడ్ క్యారీ అట్లీస్ట్ -10 degrees జాకెట్ లైక్ దిస్. అది నేను డెకథ్లాన్లో తీసుకున్నా. -10 degrees జాకెట్, -10 degrees వరకు తట్టుకుంటుంది. మోస్ట్లీ అంతవరకు రాకపోవచ్చు టెంపరేచర్, బట్ లెట్స్ సీ. మనం బేసికలీ ఆ టెంపరేచర్ కూడా మనకి ఎప్పుడు అలవాటు పడలేదు. మనం మాక్సిమం బెంగళూరులో 23, 25, 24 ఈ టెంపరేచర్కి అలవాటు పడినా మీచల్కే మనం దుప్పట్లో దూరి తొంగుంటాం. మరి అట్లా -degrees అంటే ప్యాక్ అవుతాయి. సో కాబట్టి మన రెడీనెస్లో మనం ఉండాలి. వింటర్ గ్లౌస్ సేమ్ ఫ్రమ్ డెకథ్లాన్, వాటర్ ప్రూఫ్. పేర్ ఆఫ్ థర్మల్స్ లైక్ టాప్ అండ్ బాటమ్, ఇవి కూడా నేను డెకథ్లాన్లో కొన్నా. ఇది కూడా వింటర్ హెడ్ క్యాప్, ఇది డెకథ్లానే. అండ్ ఇవి హ్యాండ్ స్లీవ్స్. సో జస్ట్ ఇన్ కేస్ పనికి వస్తుందని తెలుసు కదా, అన్ని జస్ట్ ఇన్ కేస్. ఒక టవల్ అండ్ మన హెల్మెట్ కిందకి బాలక్లవ 2, ఒకటి థిక్ది ఒకటి తింది, ఇది మనకు వస్తే అది. అండ్ మన పెయిర్ ఆఫ్ షూస్, దీస్ ఆర్ ది మెయిన్ రైడింగ్ షూస్ ఫ్రమ్ బాకాబూచి. అండ్ ఇవి ఒక పెయిర్ ఆఫ్ లైట్ వెయిట్ షూస్. సో జస్ట్ ఇన్ కేస్ ఇప్పుడు వర్షం పడి అవి తడిసిపోతే రెండో పేరు వేసుకోవడానికి, అది వాటితో రైడింగ్ చేయలేం కాబట్టి, రైడింగ్ కంటిన్యూ చేయలేం కాబట్టి ఇప్పుడు ఈ రెండో పేరు తీసుకుపోతున్నాం. సో ఇవన్నిటిని ఇప్పుడు నేను కుక్కి మన ట్రాలీలో సెట్ చేయాలన్నమాట. లెట్స్ ప్యాక్ ఇట్. డన్. We packed everything in our safari trolley. So let's fold it. Done. అయిపోయింది మన ప్యాకింగ్ మొత్తం అయిపోయింది. బట్టలన్నీ ప్యాక్ చేసాం మనం ట్రాలీలో. సో వీఆర్ డన్ విత్ ది క్లాత్స్. సో ద నెక్స్ట్ సెక్షన్ ఎలక్ట్రానిక్స్, మెయిన్ థింగ్. ఇలా దాకపోతున్నాం అంటే మనం ఊరికే పోగా మొత్తం సెటప్ తీసుకోపోతాంగా. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ టు ప్యాక్ అవర్ ఎలక్ట్రానిక్స్. సో ఇవి మన ఎలక్ట్రానిక్స్. మనం ఇవన్నీ ప్యాక్ చేసుకొని రేపు లదాఖ్ తీసుకుపోతున్నాం. సో ఇది మన Insta360 మౌంట్. సో బైక్ మౌంట్ చేసుకోవడానికి మన కెనాన్ 200D Mark II కెమెరా. ఇది మంది కాదు, నేను మా ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకున్నా. మన DJI Mini 3 Pro డ్రోన్ అండ్ Insta360 X4 అండ్ చార్జర్. ట్రైపాడ్ మౌంట్, మన Insta360 కానీ మన కెమెరా కానీ మౌంట్ చేసుకొని నైట్ స్టార్ గేజింగ్ చేయడానికి, స్టార్ ల్యాబ్స్ తీయడానికి. మన వాచ్ అండ్ మన ఇయర్బడ్స్. సో ఈ పర్పస్ఫుల్లీ కాదు, సోక్ తెలుసు కదా మనకు, సోకులు ఎక్కువ. ద వైర్లెస్ మైక్ ఫ్రమ్ వూక్. సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం వాడుతున్న మైక్ కదా, ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నంత ఆ మైక్ క్యాప్చర్ చేస్తుంది. 20,000 mAh పవర్ బ్యాంక్, మన మొబైల్ ఛార్జర్ అండ్ పెన్ డ్రైవ్స్. సో అంటే ఇప్పుడు మనకు స్టోరేజ్ ప్రాబ్లమ్ వస్తుంది. మన Insta360 ద గ్రేట్ Insta360 సో 128 GB మెమరీ కార్డ్ ఉంది దాంట్లో. ఇప్పుడు అది ఇన్స్టెంట్గా చిటికలో ఖాళీ చేసి ఫుల్ చేసి పడేస్తుంది. సో కాబట్టి మనకు బ్యాకప్ హార్డ్ డిస్క్ కూడా లేదు. సో కాబట్టి మన ఫోన్లో ఉన్న స్టోరేజ్ని, మెమరీ కార్డ్లో ఉన్న స్టోరేజ్ని, పెన్ డ్రైవ్ స్టోరేజ్ని అన్ని బ్యాలెన్స్ చేసి వాడాలన్నమాట. సో ఇది ఎలక్ట్రానిక్స్ విచ్ ఐఎమ్ ప్యాకింగ్ ఫర్ ద ట్రిప్. And apart from electronics, we have the daily toiletries like shampoos, soaps, and most importantly, this sunscreen. Dermaco sunscreen. So basically, Ladakhlo night anta chaliga untado, daytime surmava anta rod estadu ani baita taaku anta harsh untadanta. So SPF 50 minimum required sunscreen. So kabatti mana andalu kandipokunda oka mundu jagratta. One pair of gloves. యాక్చువల్లీ ప్యాకేజ్లో 1 pair of gloves ఇంక్లూడెడ్. అంటే రైడర్కి మాత్రం గ్లౌస్ ఇస్తారు, పిలియన్కి ఎవరు. పిలియన్కి రైడింగ్ జాకెట్, నీ గార్డ్స్ ఇవన్నీ ఇస్తారు. సో కాబట్టి మనం సైడ్ నుంచి ఒక pair of gloves తీసుకుపోతున్నాం. అండ్ ఒక 3-4 pair of socks అండ్ 1 cap, 1 water bottle for hydration. So this are all the electronics and the other things that we are going to carry for the dream trip which is gonna come true the very next day. So రేపు మార్నింగ్ మన ఫ్లైట్ ఉంది. సో కాబట్టి ఇక్కడ నుంచి బయలుదేద్దాం. సో వీటిని కూడా ప్యాక్ చేసేద్దాం. మన ప్యాకింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా యూఆర్ రెడీ టు స్టార్ట్ టుమారో. మన ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో అరౌండ్ 8:55 ఉంది. సో 8:55 అంటే చెకింగ్ మేబీ క్లోజ్ అట్ 7:55. మనకు అసలే ఏం తెలియదు కాబట్టి, మనం ఇంతవరకు ఫ్లైట్ ఎక్కలేదు కాబట్టి, చూడటం తప్ప సినిమాల్లో ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు కాబట్టి మనం ఇండియన్స్ లాగా బిహేవ్ చేసి మనం ఎర్లీగా ఎయిర్పోర్ట్లో ఉండాలి. సో అప్పుడే మనం లోపలికి పోతాం, లేకపోతే ఫ్లైట్ వెళ్ళిపోద్ది, మనం గేట్ దగ్గరే కాపలా కాస్తాం.
ఈ ఫ్లైట్ చెక్ ఇన్ అనగానే నాకు ఒకటి ఫస్ట్ టైం మెట్రో ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది. సో ఏంటంటే ఫస్ట్ టైం నేను బెంగళూరుకి వచ్చిన కొత్తలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు బెంగళూరులో. వాడే రమ్మన్నాడు నన్ను బెంగళూరుకి. నేను రిసీవ్ చేసుకుంటారా, నేను మొత్తం చూసుకుంటా, నువ్వు బెంగళూరుకి వచ్చే అన్నాడు. సరే అని చెప్పి నేను బ్యాగ్ మొత్తం సర్దుకొని నేను బెంగళూరుకి వచ్చేసిన తర్వాత నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలే. మెట్రో ఎక్కి రమ్మన్నాడు. నేను మెట్రో పేరు కూడా వినలే అప్పటి వరకు. నన్ను మాత్రం మెట్రో ఎక్కి వచ్చేయమన్నాడు. నాకు ఎట్లా ఎక్కాలో తెలియదు. ఏం చేయాలరా అని 1 వే ఫోన్ చేసి అడిగితే, నీ ముందు ఎవరెవరు పోతుంటారు చూడు, నీ ముందు పోతున్నారు, వాళ్ళని ఫాలో అయ్యి వచ్చారా, నేను డెస్టినేషన్ మెట్రో స్టేషన్ దగ్గర నేను రిసీవ్ చేసుకుంటా అన్నాడు. సర్లే ఇంక మనం చేసేది ఏముందని చెప్పి మన ముందున్న ప్యాసింజర్స్ని ఫాలో అవ్వి అట్లా ఫాలో అవ్వకుండా అట్లా వెళ్ళిపోయినా ముందరికి. మన ముందున్న ప్యాసింజర్ని ఫాలో అవుతా ఆయన ఎట్లా పోతే అట్లా వెళ్ళిపోయినాను. ఆయన దగ్గర మెట్రో పాస్ ఉంది. డైరెక్ట్ వెళ్ళిపోయినాడు గేట్ స్కానింగ్ దగ్గరికి. ఏదో చేతిలోంచి కార్డు తీసినాడు, స్కాన్ చేసినాడు, గేట్ లోపలనే వెళ్ళిపోయినాడు. నా దగ్గర ఏముంది, నేనేం పెట్టాలా నాకు తెలియదు. అయిపోయా. ఫోన్ చేసి అడిగితే మళ్ళీ చెప్పాడు, అది ఆయన పాస్ ఉంటుంది, నీకు పాస్ లేదు కదా, ఆడ పోయి టోకెన్ తీసుకొని రాపో అన్నాడు. చచ్చింది గుర్రె. మళ్ళీ పోయి టికెట్ కౌంటర్ ఎక్కడ ఉందా అని ఎత్తుక్కొని టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకునే వాళ్ళని ఫాలో అయినాయి. సరే వాళ్ళు అలాగే టికెట్ తీసుకొని వాళ్ళని ఫాలో అవుతా పైకి పోయి ట్రాక్ చెక్ ఇన్ చేయడం, టోకెన్ వేసి ఎంటర్ అవ్వడం జరిగింది. అలా పోయి ఎట్లో పడి మొత్తానికి మెట్రో జర్నీ ఫస్ట్ టైం సక్సెస్ అయింది. సో ఇప్పుడు రేపు మన ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. సో మేబీ ఇట్లే ఫాలో అవ్వాలన్నా, ముందు పోయేవాళ్ళని, లేకపోతే ఏమైనా యూట్యూబ్ ట్యూటోరియల్స్ ఏమైనా చూడాలా తెలియదు, చూడాలా. బేసికలీ రేపు 9కి ఫ్లైట్ అంటే మనం అట్లీస్ట్ మేమున్న ఏరియా నుంచి అరౌండ్ ఒక 2 hours చూపిస్తుంది బస్. ఇక్కడ బిఎంటీసీ బస్సులో డైరెక్ట్ ఎయిర్పోర్ట్ ఉన్నాయి, కియా బస్సులో, కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బస్సులో. సో కాబట్టి మేమున్న ఏరియా నుంచి కియా 15 ఒకటి డైరెక్ట్ బస్ ఉంది, లైక్ వైట్ ఫీల్డ్ టీటీఎంసీ నుంచి డెస్టినేషన్ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అది ఎర్లీ మార్నింగ్ 4:30కి ఒకటి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ సర్వీస్. సో ఇప్పుడు మేము దాన్ని క్యాచ్అప్ చేయాలా. 4:30కి అరౌండ్ కడుగోడి బస్ స్టాప్ దగ్గరికి వస్తుంది. సో మేము 4:30 అంటే 4:15 ఆ టైం కల్లా అక్కడ ఉండాలి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బస్లో ఏ టైంకి ఖాళీ ఉంటుంది కాబట్టి ఏ టైంకి వెళ్ళిపోతే మనకు తెలియదు. కాబట్టి జస్ట్ టు మేక్ షూర్ దట్ వీ రీచ్ ఆన్ టైమ్, వీ హ్యావ్ టు బి ఎర్లీ. అండ్ మేము లైక్ 4:15 కల్లా కడుగోడి బస్ స్టాప్లో ఉండాలి. అంటే 4కి ఇక్కడి నుంచి బయలుదేరాల, అంటే 3కి లేచి రెడీ అవ్వాలా. అంటే నైట్ ఎంత పడుకున్నా మనకు సంబంధం లేదు కాబట్టి పొద్దున్నే మూసుకొని టైంకి లేయాల. టైంకి లేసి రెడీ అయ్యి సామాన్లు సంకలో పెట్టుకొని బస్ స్టాప్ బయలుదేరాల. చలో లెట్స్ క్యాచ్ అప్ టుమారో మార్నింగ్. బై. The next day. So guys, we are ready to reach airport. Time almost 4:15 అవుతుంది. మాకు 4:25కి బస్సు. సో ఇక్కడ నుంచి కడుగోడి బస్ స్టాప్కి వెళ్ళాలా. మేము ఆల్మోస్ట్ ఒక 5-10 minutes పడుతుంది అంతే. వీఆర్ స్టార్టింగ్ విత్ అవర్ లగేజ్. మా పిల్లని ఆల్రెడీ నాకంటే ముందున్నాడు. He's more excited than me. Okay, let's meet at the bus stop. 1 hour later. హలో. సో మేము 4:30కి ఎక్కిన బస్సు యాక్చువల్గా 6కి ఎయిర్పోర్ట్కి రావాలి. కాకపోతే మా హెవీ డ్రైవర్ 5:30కే తీసుకొని వచ్చేసినాడు. ఇంకా 3.5 hours ఉంది మా ఫ్లైట్కి. ఏం చేయాలో తెలీదు. ఊరికే నిద్ర కూడా పోకుండా నిద్ర చెడగొట్టుకొని వచ్చేసినాం. లెట్స్ సీ. చెక్ ఇన్ చేసి గేట్ లోపల వెయిట్ చేద్దాం. He is my pillion, Mr. Rajesh, also known as Doctor. This is the airport. భలే ఉందిరా. మన ఊర్లో ఒకటి కట్టించుకుందాం ఇట్లాడితే. మదనపల్లికి ఎయిర్పోర్ట్ రావాలని చెప్పి నేను ఇప్పుడు ప్రతిపాదిస్తున్నాను ఇందు మూలంగా. ఓకే, విల్ గో టు ద చెక్ ఇన్ చేసి బ్యాగేజ్ కౌంటర్లో బ్యాగ్ డ్రాప్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకొని వెయిటింగ్ లాంచ్లో కూర్చుందాం. ఓకే, లెట్స్ మీట్ దేర్. హలో, నమస్తే. ఎయిర్పోర్ట్లోకి రావడం జరిగింది ఫస్ట్ లెవెల్ ఆఫ్ చెకింగ్ తర్వాత. ఇక్కడికి వస్తే వచ్చేటప్పుడు సెక్యూరిటీ అంకుల్ అడుగుతున్నాడు ఫ్లైట్ ఎంతకి అని చెప్పి. 8:55 అంటే పక్కన అంటున్నాడు. నన్ను అడిగితే నాకేం తెలుసు పక్కన అంటే. ఏదో పక్క, సరే ఎస్ ష్యూర్ పక్క 100% అని చెప్పి ఇట్లా మొత్తానికి ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీని దాటి లోపలికి వచ్చినాం. లోపలికి వచ్చిన తర్వాత మన బోర్డింగ్ పాస్ కోసం ఇన్ని మెషిన్స్ చాలా ఉన్నాయి. మేమేమో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాం కదా, మాకు ఫిజికల్ బోర్డింగ్ పాస్ కావాలా మంచి రిచ్గా అని చెప్పి మేము
ఎయిర్లైన్ కౌంటర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఆయన రాని అలా ఇంకో సెక్యూరిటీ అంకుల్ బ్యాగ్కి స్టిక్కర్ తెచ్చుకోమన్నాడు. ఇది బ్యాగ్ ట్రాలీకి అతికించడానికి. సరే ఇది ఎక్కడ వస్తుందని చెప్పి చూస్తే ఇక్కడ ఏవో మెషిన్లు ఉన్నాయి, లైక్ ఏటీఎం మెషిన్, డిజి యాత్ర మెషిన్స్. ట్రై చేసినాం, ఒక ఇద్దరు ముగ్గురు అబ్జర్వ్ చేసినాం. వాళ్ళు ఏదో వాళ్ళకి డైరెక్ట్ లగేజ్ మాత్రం ట్యాగ్ వచ్చింది, బోర్డింగ్ పాస్ రాలే. సరే మనకు కావాల్సింది కూడా అదేలే అని చెప్పి పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి మొత్తానికి బ్యాగ్స్ ఎంటర్ చేసి స్టిక్కర్ తీసుకున్నాం. స్టిక్కర్లు వచ్చినాయి. నెక్స్ట్ చెక్ కౌంటర్కి వెళ్ళిపోదాం అనుకుంటే బోర్డింగ్ పాస్ కూడా మా మొహాన్ వేసింది. సో ఫస్ట్ టైం ఫిజికల్ బోర్డింగ్ పాస్ తీసుకోవాలన్న మా కలగానే మిగిలిపోయింది. ఎంతో ట్రై చేసాం. ఫస్ట్ ఫ్లైట్ కదా, బోర్డింగ్ పాస్ మంచి స్ట్రాంగ్ గా తీసుకుందాము, ఫ్రేమ్ కట్టించుకుందాం అని చెప్పి. కాదురా, ఇప్పుడు ఆడి ఇంకోటి ఇస్తాడు ఇక్కడ అడిగితే తెలీదు, ఇది పోయింది సార్, చినిగిపోయింది సార్ అని చెప్పి ఇస్తాడా? నాగార్జున ఓకే పోతున్నాం. వీఆర్ గోయింగ్ ఫర్ ప్యాకేజ్ డ్రాప్ విత్ అవర్ బోర్డింగ్ పాస్ అండ్ లగేజ్ ట్యాగ్. మీట్ యు సూన్. A few moments later. హలో గాయ్స్, అయిపోయింది. సో మా లగేజ్ బ్యాగేజ్ కౌంటర్ దగ్గర డ్రాప్ చేసాం. దానిలో అక్కడ ఇచ్చేసి బోర్డింగ్ పాస్ తీసుకొని వచ్చేసాం ఇక్కడికి. ఇస్తారనుకున్నాం ఫిజికల్ బోర్డింగ్ పాస్, కాకపోతే ఇవ్వలేదురా. మా పక్కన కొంతమంది వచ్చినారు, వాళ్ళకి మాత్రం ఇచ్చినారు. వాళ్ళకి ఎందుకు ఇచ్చినారో మాకు కూడా ఇంతవరకు అర్థం కాలేదు, డీకోడ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర బోర్డింగ్ పాస్ లేదు కాబట్టి, వాళ్ళు సెల్ఫ్ చెకింగ్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చినారా, లేకపోతే ఎందుకు ఇచ్చినారు, ఏ కేటగిరీ కింద ఇచ్చినారు? ఇప్పుడు పోనీ బోర్డింగ్ పాస్ లేదు అని చెప్దాం, లోపలికి వచ్చి ఫిజికల్ బోర్డింగ్ పాస్ తీసుకుందాం అనుకుంటే బోర్డింగ్ పాస్ లేకపోతే వాళ్ళ లోపలికి అలా చేయడం, లైన్లోకి వాడలో చేయడం. కానీ ఈ డిఫరెన్స్ ఏమంటారు దీన్ని, ఈ టెర్మినాలజీని, ఈ పార్షియాలిటీని మాకేం నచ్చలేదు. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం. అబ్బా ఏముంది ఇది ఎంత ఉంది. నా ముందు వాడికేమో ఆ సెల్ఫ్ చెకింగ్ బోర్డింగ్ పాస్ కూడా లేదు, మీ దగ్గర డిజి యాత్ర యాప్ ఉంది కదా సార్, మీరు బయలుదేరండి అన్నారు. సో ఇప్పుడు మాకు ఏదో ఆర్టీసీ బస్ టికెట్ లాగా బోర్డింగ్ పాస్ ఇచ్చారు. ఓకే, అందుకే మడత కూడా పెట్టుకొని, ఫోల్డ్ కూడా చేయకుండా పాకెట్లో పెట్టుకొని తిరుగుతాను. సో ఇప్పుడు దీన్ని లామినేషన్ చేయించుకోవాలన్నమాట. సో మొత్తానికి చెకింగ్ అయిపోయింది. మా లగేజ్ బ్యాగేజ్ కౌంటర్ దగ్గర డ్రాప్ చేసాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ సెక్యూరిటీ చెకింగ్, ఎలక్ట్రానిక్స్. ఆ కౌంటర్ దగ్గరికి వస్తే ఆడు ఏం చెకింగ్ రా నాయన, మొత్తం ఎలక్ట్రానిక్స్ అన్నీ ఏముంటే అన్నీ ఒక్కొక్కటిగా తీసి ఒక్క ట్రేలో పెట్టమన్నాడు. మొత్తం డిస్మాంటిల్ చేసి మొత్తం డిస్పాస్ చేసి ట్రేలో పెట్టేసాం. బ్యాగ్ సెపరేట్ ట్రే అన్నారు, ఓకే పెట్టేసాం. ట్రే స్కాన్ చేసినారు. నెక్స్ట్ మళ్ళా వచ్చి బ్యాగ్లోంచి అన్ని బయటకు తీయమని చెప్పి అన్నీ తీసి ఒక్కొక్కటిగా స్క్రూ డ్రైవర్ ఒకటి, ఈ డ్రోన్ ప్రొపెల్లర్స్ ఫిట్ చేయడానికి ఒక స్క్రూ డ్రైవర్ ఉంటుంది, స్పేర్ ప్రొపెల్లర్స్ ఫిట్ చేయడానికి, అది చూపించమన్నాడు. అది చూపిస్తే లాక్కునేసినాడు. ఎందుకంటే ఇది నాట్ అలౌడ్ సార్, టూల్ కిట్స్ నాట్ అలౌడ్ సార్, మీకు తెలియదు అన్నాడు. నాకేం తెలుసు. మీకు 2 ఆప్షన్లు ఇస్తానా, ఒకటి ఇది ఈ టూల్ కిట్ తీసుకుపోయి మీ చెకిన్ లగేజ్లో పెట్టుకోండి అన్నాడు, లేదంటే వదిలేండి అన్నాడు. ఇప్పుడు నేను ఇన్ని స్టేజ్లు దాటేసి వచ్చిన తర్వాత చెకిన్ లగేజ్ నా కోసం వెయిట్ చేస్తా ఉంటుంది, ఆడ ఉండదు, వెళ్ళిపోయింటుంది ఇప్పుడు. కాబట్టి పోతే స్క్రూ డ్రైవర్ పై అని చెప్పి స్క్రూ డ్రైవర్ని అక్కడే వదిలేసి రావడం జరిగింది. ఇప్పుడు ల్యాండ్ అవుతుందిరా. ఇప్పుడు ప్రొపెల్లర్స్ ఏం కాకూడదని కోరుకుందాం. స్పేర్ ప్రొపెల్లర్స్ ఫిట్ చేయడానికి కూడా స్క్రూ డ్రైవర్ లేదు మన దగ్గర. ఓకే పిలిచి ఎవరో నడుకొని ఏదో చేద్దాం, మన టెక్నిక్స్ అది. సో మొత్తానికి గేట్ దగ్గరికి వచ్చినాం. గేట్ నెంబర్ 25 మాది. 25 కిందనే బస్ ఎక్కాలి మనం. ఎస్, 19 to 23 కింద. సో ఇప్పుడు మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. మా గేట్ ఏమో కింద ఉంది. 28 ఉంది డబ్బుడే, మళ్ళీ 25 ఆడుంది. ఆ పక్క 30 ఉంది. గో అండ్ గెట్ ది కన్ఫర్మేషన్. సో మా గేట్ దగ్గర ఇంకా పోలేదు. మేము ఇక్కడ ఏదో మంచి వ్యూ ఉంది, ఇక్కడ నుంచి మంచి ఏమంటారు దీన్ని, ప్లాట్ఫామా ఏమంటారు దీన్ని, రన్వే. మంచి రన్వే వ్యూ ఉంది. మంచి పెద్ద పెద్ద అంబోత్ ప్లేన్స్ అన్నీ ఇక్కడ ఆగిపెట్టి ఉన్నాయి. మంచి వ్యూ ఉంది. టేక్ ఆఫ్ అయ్యే ప్లేన్స్ చూస్తుంటే, ఆ స్పీడ్ చూస్తుంటే మాకు పిక్కలు ప్యాక్ అవుతున్నాయి. ఇప్పుడు మేము ఆ ప్లేన్ ఎక్కి ఆ స్పీడ్ చూస్తుంటే మేము నిజంగా మాకైతే బాడీ షేక్ వస్తుంది. ఇప్పుడు మేము ప్లేన్ ఎక్కి ఆ స్పీడ్ని ఎట్లా తట్టుకోవాలో ఏమో చూడాలి. మంచి వ్యూ ఉంది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ వెరీ నైస్ అమ్మా. A few inches later. Hey guys, welcome back. So finally we got our hard copy boarding pass after mixing some pulihora with what's her name? Ipsita. So she helped us in getting this physical copy.
మేమేం చేయలేదు, కూర్చొని చిల్ అవుతాను. ఆమె వచ్చింది, హౌ మే హెల్ప్ యూ అనింది. నాకు ఫిజికల్ హార్డ్ కాపీ కావాలా, ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పా. షూర్ సార్, ప్లీజ్ గో టు కౌంటర్ నెంబర్ 16 అండ్ టెల్ మై నేమ్ సార్, షీ విల్ గివ్ ద హార్డ్ కాపీ అన్నది. సర్లే ఎట్లో చెప్పింది, మాకు ఆప్షన్ ఉంది అని చెప్పి పోయాం. ఇట్లా ఇప్సిత రికమెండేషన్ అని చెప్పి చెప్పాం. మొత్తానికి వచ్చింది, హార్డ్ కాపీ వచ్చింది. ఫస్ట్ ఫ్లైట్ విజిట్రా, ఫస్ట్ ఫ్లైట్ గైస్, ఫస్ట్ క్లాస్ బోర్డింగ్ పాస్. చలో బోర్డింగ్ ఓపెన్ అయింది, వీఆర్ గోయింగ్ టు బోర్డ్ ద బస్. బై బై. వావ్, ఇది అన్నమాట మన ప్లేన్. మరి అద్దాలకి ఎంత కలర్లు వచ్చినాయి. సేఫ్గా ఎక్కుతామంటావా? ఆడుకోవడం ఇంకోటి ఉందా? ఓకే, ఇది ఉంది. ఇది అన్నమాట మన ప్లేన్. ఇంజన్స్ దగ్గరికి పోకూడదు, ఇంజన్ దగ్గరికి పోతే ఏమన్నా జరగచ్చు. ఇంజన్ ఆఫ్లోనే ఉంది. కమాన్ మ్యాన్, కమాన్. ఇదే ఎంత ఉంది రెక్క. తీస్తానా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్న మనగాళ్ళు. ఏ పాట, మనగాళ్ళు వస్తున్నారు. ఇంకి చిక్క ఎక్కుతున్నాం, ఫ్లైట్ ఎక్కుతున్నాం. ఏ మన ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అయితే అలా ఒక ఫోటో తీస్తాయి. ఏ రోజు చూసుకోలేదురా. ముందు వచ్చిన we finally into our seat. వ్యూ బాగుంది, 2 విండోస్ వచ్చినాయి. పైన పెట్టాలరా. సో ఫైనలీ వీ బోర్డెడ్ ద ప్లేన్ అండ్ వీఆర్ ఇంటూ అవర్ సీట్స్. నాది విండో సీటు, ఇది మిడిల్ సీటు. మంచిగా ఉంది. రెండు విండోస్ ఉన్నాయి. ఒకటి బుక్ చేస్తే 2 విండోస్ వచ్చినాయి. బాగానే ఉందన్న. సో యాక్చువల్గా అమృత్సర్ నుంచి శ్రీనగర్కి వెళ్ళే రూట్లో మనకి రైట్ సైడ్ హిమాలయస్ వ్యూ వస్తుంది. హిమాలయస్ కనిపిస్తాయి రైట్ సైడ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. లెట్స్ సీ హిమాలయస్ డైరెక్ట్లీ. పీస్. 3 hours later. Hello guys, so we finally landed in Srinagar airport after 3 hours of flight. Time around 3:15 PM అవుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి we took a cab towards our destination, మా స్టే which is New Jersey houseboats. Around 15 kilometers ఉంది ఎయిర్పోర్ట్ నుంచి. We took a cab and it's almost 45 minutes to 1 hour journey from here. So we are on our way to our houseboat. Let's meet there in our houseboat. We finally reached to the houseboat, New Jersey houseboat, with our luggage. Srinagar is
టైట్లీ సెక్యూర్. ఎక్కడ చూసినా సిఆర్పిఎఫ్. అసలు ఒక ఫోటో తీయడానికి కూడా ఆస్కారం లేదు. హూ ఇస్ ద రిసెప్షనిస్ట్? నైస్. కదిలేదు డౌటే, ఇవన్నీ ఉంటాయి. బాయ్ అభిషేక్, కెప్టెన్. So this is the houseboat. Later that same evening. So we reached our houseboat and we checked into our room. We freshed up and we had our lunch and we took rest again. And this evening we are here in Dal Lake for boating. Majestic, Dal Lake and Naigin Lake. Time around 8 p.m. అవుతుంది. Still we have light. Dal Lake చూస్తే no one is here around us. Only we are here in Dal Lake doing night boating. So we are heading back to our houseboat రీచ్ అయిన తర్వాత వీల్ హ్యావ్ అవర్ డిన్నర్ అండ్ క్విక్ ఇంట్రడక్షన్. సో మాకు ఆల్రెడీ కెప్టెన్ మెసేజ్ చేశాడు, లైక్ వీల్ హ్యావ్ సమ్ ఇంట్రడక్షన్ అబౌట్ టుమారోస్ జర్నీ అని చెప్పి. సో వీల్ హ్యావ్ అవర్ డిన్నర్, వీల్ హ్యావ్ ది క్విక్ ఇన్స్ట్రక్షన్స్ అబౌట్ ది నెక్స్ట్ డే, హౌ ఇట్స్ గోనా బి, హౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ హియర్, దెన్ విల్ వైండ్ అప్ ద డే. చలో, లెట్స్ మీట్ టుమారో.